నేను అనుకున్నాను నా జీవితంలో దేవుని సేవ చేద్దాము, కానీ అప్పుడే వద్దు, చదువు అంతా అయిపోయిన తర్వాత అప్పుడు చేద్దామని నేను అనుకునేదాన్ని. దేవుడు నన్ను ఎంతగానో దేవుని సన్నిధిలో మా తల్లిదండ్రులు పెంచారు. ఐ వాజ్ బోర్న్ ఇన్ 2004 May 31. అప్పటి నుండి 10th క్లాస్ వరకు చాలా మంచిగా దేవుని సన్నిధిలో ఎదిగానండి. కానీ ఆ తర్వాత నా 11th స్టాండర్డ్లో నేను హాస్టల్కి వెళ్ళాల్సి వచ్చింది. హాస్టల్కి వెళ్ళిన తర్వాత నేను ఎంతగా అయితే దేవునికి దగ్గరగా ఉండేదాన్నో అంత దూరం అయిపోయింది దేవునికి. ఫ్రమ్ మై 11th 12th మొత్తం కోవిడ్ వచ్చినప్పుడు మొత్తం దేవునికి దూరం అయిపోయాను నేను. దూరం అయిపోయిన సమయంలో ఇంకా 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 దేవునికి అస్సలు దగ్గరగా లేను. ఆ సమయంలో దేవుడు నన్ను చాలాసార్లు అనేక మంది దైవజనుల ద్వారా నాతో మాట్లాడాడు. నాతో మాట్లాడినప్పటికీ నేను దేవుని త్రోసివేసి, అప్పుడే కాదు ప్రభువా, నేను అప్పుడే సేవ చేయను, అప్పుడే నేను ఏం చేయను, నేను మొత్తం నా స్టడీస్ అంతా అయిపోయిన తర్వాత నేను అప్పుడు వస్తాను అని చెప్పేదాన్ని. కానీ ఈ సంవత్సరంలోనైతే నేను అన్ని యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది కదండి, లోకమును దాని ఆశలు గతించిపోవును, కానీ ఆయన చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. ఆమెన్. లోకంలో అన్నీ చూస్తాము, అన్నీ గతించిపోతాయి, అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతారు, కానీ దేవాతి దేవునికి మనం చేసిన సేవ ఒకటే మిగులుతుంది కదా. నేను ఇది గ్రహించి లోకం కొరకు నేను దేవుణ్ణే పక్కన పెడుతున్నానేంటి, లోకం కొరకు నేను దేవుణ్ణే వదిలేస్తున్నానేంటి అని నేను గ్రహించి ఆయన సన్నిధిలో చాలా దినాలు వేడుకున్నానండి. ప్రభువా, నన్ను క్షమించు, నన్ను వాడుకో, నువ్వు ఎలా అంటే నేను అలా సేవ చేస్తాను ప్రభువా నేను అడిగాను. నేను మొట్టమొదటిగా రాసిన పాట, నన్ను క్షమించు ప్రభువా, నేను ఇంకెప్పుడు విడిచిపెట్టి వెళ్ళను, నీ నీడలోనే నీ జాడలోనే నేను నడుస్తానని నేను రాసిన మొదటి పాట. నా మంచి యేసయ్యా మన్నించు నన్ను, ఇంకెప్పుడు నేను విడిచిపెట్టి వెళ్ళను. రెండవదిగా నేను రాసిన పాట, మాట్లాడవా నా యేసయ్యా, నీ సన్నిధితో నన్ను నింపవా, నా సమయం అంతా వ్యర్థం చేశాను, నా పాప హెచ్చలకే నేను విడిచిపెట్టి వెళ్ళిపోయాను, కానీ తెలుసుకున్నాను ప్రభా, నువ్వు తప్ప వేరే దిక్కు నాకు లేదు, నువ్వు తప్ప నాకు వేరే ఆశ్రయమే లేదని నేను తెలుసుకున్నాను అని రాశానండి. రెండో చరణంలో, నా సమయం అంతా కోల్పోయాను, నీ పిలుపును నేను త్రోసివేశాను, నీ సహనమును నేను పరీక్ష పెట్టాను ప్రభువా, నన్ను క్షమించు, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోకు అని దేవుడికి నేను ప్రార్థనగా ఒక పాట రాసుకున్నానండి. మరి ఈ సంవత్సరంలో దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, ఐజియా చాప్టర్ 54:8 అందులో ఉంటుంది, ఐ మై హైడ్ ఫర్ అ మూమెంట్, బట్ నేను కృపతో నిన్ను ప్రేమిస్తాను అని ఉంటుందండి. Just want to read. Even if I hide my face for a moment, I promise to surround you forever with my enduring love and mercy. నేను దేవునికి ఎంతగా అయితే వ్యతిరేకంగా వెళ్ళానో అదంతా ఈజీగా పోదండి. ఈజీగా ఒక నైట్ నేను ప్రార్థన చేసి ప్రభువా నన్ను క్షమించు, నన్ను ప్రేమించు అంటే పోదండి. ఈ సంవత్సరంలో 6 months నేను చాలా భయంకరమైన శోధన గుండా వెళ్ళాను. ప్రతిరోజు ఏడ్చి ప్రభువా నన్ను వాడుకో, నన్ను క్షమించు, నన్ను వాడుకో, నన్ను క్షమించు, ఇదే ప్రార్థన all the 6 months. And then I realized my God has promised already. I may hide for a moment. నీ ప్రార్థనలకు నేను అప్పుడే వెంటనే సమాధానం ఇవ్వకపోవచ్చు, కానీ నేను తగిన సమయంలో తగిన కార్యము నీ పట్ల చేస్తానన్న దేవుడు నాతో మాట్లాడాడండి. దేవుడు ప్రతి విషయంలో నాతో తోడై ఉన్నారు. అండ్ ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే కేవలం నా దేవుడు ఇచ్చిన కృప. నేను నిన్నటి వరకు 3 days కంప్లీట్ ఫాస్టింగ్ చేసినప్పుడు నేను దేవుని స్వరం విన్నాను. దేవుడు నాతో మాట్లాడాడు, షకీనా మేఘం వలె నేను నీకు తోడై ఉంటాను, ఏ కీడు నీకు రాదు అని నా దేవుడు నాతో మాట్లాడాడు. హల్లెలూయా. మనం అనుకుంటామండి, ప్రభువా నేను ఈ సమయంలో నీకు సేవ చేస్తాను, ఇన్ దిస్ స్పెసిఫిక్ టైం, అప్పటి వరకు నన్ను వదిలే, ఆ తర్వాత నేను నీకు సేవ చేస్తాను. నేను కూడా అలానే అనుకున్నానండి. కానీ దేవుని రాకడ అతి సమీపంగా ఉంది, చాలా సమీపంగా ఉంది. రేపు మన ప్రాణం పోతే ఈరోజు ఒక్క రోజులో నువ్వు దేవునికి ఏం చేయగలవు? ఇన్ 1 day వాట్ కెన్ యూ డూ ఫర్ గాడ్? ఇన్ 5 years, ఇఫ్ ఈ 5 సంవత్సరాల తర్వాత దేవుని రాకడ వస్తుందని మీరు అనుకోండి, 5 సంవత్సరాల్లో సేవ చేసేయగలరా?
దేవుడు నాతో ఇదే మాట్లాడాడండి. నువ్వు చదువంతా అయిపోయిన తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావు సేవ. నేను ఈ లోపలనే వస్తే నువ్వు పరలోక రాజ్యంలో ఎంత సంపాదించుకుంటావు? ఏమి సంపాదించుకోము కదా. ఇదే వాక్యం, ఇదే మాట ఐ పుట్ ఇట్ యాజ్ అ బేస్. అండ్ దెన్ నేను దేవుని అడిగాను, ప్రవ్వా ఏ సమయంలో ఏమి చేయాలో నువ్వు నాకు చెప్పు ప్రవ్వా అని చెప్పాను. అండ్ గాడ్ హ్యాస్ మేడ్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ ఇన్ హిస్ టైమింగ్. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే కేవలం నా దేవుని కృప నా పైన ఉన్న ప్రేమ వలన నేను ఈరోజు ఇలా ఉన్నానండి. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నానండి, దేవుని సేవ అంటే పాస్టర్ అయ్యి సేవ చేయడమే కాదు. దేవుని సేవ అంటే నా స్టడీస్ అయిపోయిన తర్వాత, నేను పెళ్ళి చేసేసుకున్న తర్వాత స్టార్ట్ చేస్తాను కాదండి. దేవుని సేవ ఇప్పటి నుండే మనం చేస్తే దేవుని రాకడికి అనేక మందిని మనం దేవుని రాజ్యానికి వారసులుగా తయారు చేయగలం. ఆమెన్. దేవుని సువార్తను ప్రకటించేవారుగా మనం ఉందాము. దేవుని రాజ్యం కొరకు మనం సిద్ధపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయం ప్రైజ్ ది లార్డ్. వాట్ ఎ ప్రివిలేజ్. ప్రవేశనామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలండి. దేవాతి దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఆయనకి ఎంతగానో స్తుతులు తెలియజేస్తున్నాను. నాలో ఏమీ ప్రత్యేకం లేదు, నా యేసే నాతో ఉన్నాడు కాబట్టి నాకు ఈ ఘనత. మొదటిగా ఈ స్థితిలో నేను ఇక్కడ ఉన్నానంటే కేవలం నా యేసే నాతో ఉన్నాడు. రెండవదిగా మా తాతయ్య గారు చేసిన సువార్త, మా తాతయ్య గారు చేసిన ప్రార్థన. ఆయన ఎంత బలమైన సువార్త ప్రకటించారంటే, ఏ పూటకి తిన్న ఫుడ్ ఆ పూటకి దేవుడు నాకు లెక్క అప్పు చెప్తాడని తిన్న వెంటనే బయటికి వెళ్ళిపోయి చాలామందికి సువార్త ప్రకటించేవారండి. ఆయన అంత సువార్త ప్రకటించారు కాబట్టి ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నాం. మూడవదిగా నేను ఈ స్థితిలో ఉన్నానంటే కేవలం నా తల్లిదండ్రులు చేసే ప్రార్థన. నా యేసయ్య నాకు ఎంత మంచి తల్లిదండ్రులు ఇచ్చారంటే నేను ఆయనకి ఎంతగానో రుణస్తురాలుగా ఉన్నా. నేను ఏది అడిగినా నాకు ఇచ్చే తల్లిదండ్రులు ఉన్నారు. దేవుని చిత్తంలో నేను ఏది అడిగినా నన్ను కాదనరండి. చిన్ననాటి నుండి నన్ను ఎంతో దేవుని భయభక్తులతో పెంచారు, దేవుని సన్నిధిలోనే పెంచారు. చిన్నప్పటి నుంచి నేను దేవుని సన్నిధిలోనే పెరిగాను. మరి మా జీవితాల్లో ఎన్నో శోధనలు గుండా వెళ్ళామండి. దేవుడు మా జీవితాలను ఎంతగా మలిచాడంటే, ఇదే కాకినాడలో చాలామంది మమ్మల్ని చీకొట్టారు. ఎలా అంటే, మా తండ్రి, మై ఫాదర్ అండ్ మై మదర్ వెన్ దే స్టార్టెడ్ అ బిజినెస్, ఒక బిజినెస్ స్టార్ట్ చేసి బిజినెస్ తర్వాత దేవుని సువార్త ప్రకటించాలని చెప్పి కాంతి టీవీ ఛానల్ స్టార్ట్ చేసి, ఆ తర్వాత మా నాన్నగారికి దేవుడు ఒక దర్శనం ఇచ్చారు. ఏంటంటే, అనేక మంది ప్రజలకు సువార్త ప్రకటించబడడానికి పెద్ద సభలు పెడుతున్నట్టు మా దేవుడు మా తండ్రి గారికి ఒక దర్శనం ద్వారా మాట్లాడాడండి. ఆ దర్శనం ద్వారా మాట్లాడిన మరో దినమే మై డాడ్ హైదరాబాద్ వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. ఆ రోజే సాతాన్ అనుకున్నాడు, వీళ్ళ పని అయిపోయింది, వాళ్ళ పని ఈ రోజుతో అయిపోయింది అని అనుకున్నాడు. దేవుడు చేసే కార్యాలు ఆపేద్దామని అనుకున్నాడు. కానీ నా దేవుడు మా తల్లిదండ్రులను సజీవంగా ఉంచారు. అండ్ మరి ఒకసారి ఒక బిజినెస్లో చాలా భయంకరమైన లాస్, భయంకరమైన శోధన వచ్చినప్పుడు మా తల్లి అనుకుంది, ఎందుకు ఈ జీవితం, చచ్చిపోతే బెటర్ ఏమో కదా అని అనుకుంది. ఆ రోజు అపవాది అనుకున్నాడు, ఆ రోజుతో అయిపోయింది వీళ్ళ పని, వీళ్ళ కథ ముగిసిపోయింది అని అనుకున్నాడు. కానీ నా దేవుడు కథ మొత్తం మార్చి ఈరోజు అదే కాకినాడలో అనేక మందికి సువార్త ప్రకటించబడి ఆయన మహిమకు ఘనత తెచ్చుకుంటున్నాడు. ఆమెన్, హల్లెలూయా. ఈ సమయంలో ఐ జస్ట్ వాంట్ టు ఆనర్ మై పేరెంట్స్. వాక్యంలో ఉంటుంది కదా, తల్లిదండ్రులు సన్మానించాలని. ఈ సమయంలో ఐ జస్ట్ వాంట్ టు ఆనర్ మై పేరెంట్స్.
you, Lord. అనేకులకు వీరు ఆశీర్వాదమై ఉండును గాక. అనేక కుటుంబములకు ఆశీర్వాదమై ఉండును గాక. నీ రాజ్య వ్యాప్తి కొరకు అనేకులకు సాధ్యం కానిది వీరి ద్వారా నెరవేరును గాక అని నిండు హృదయంతో సేవకులు విశ్వాసులు మేమందరం కలిసి దేవా నీ రక్తంతో కొనబడిన సంఘం అందయు కలిసి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వీరిని ఆశీర్వదించి ప్రార్థిస్తున్నాము. ఈ నామముకు మహిమ కలుగును గాక. యేసు నామములో స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జెసికా, can you take 2 steps forward? హల్లెలూయా. థ్యాంక్ యూ మాస్టర్. ప్లీజ్ నీల్ డౌన్. పాస్టర్స్ అందరూ ఒకసారి వస్తారా మనం కలిసి? థ్యాంక్ యూ అప్పా. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ అప్పా. హల్లెలూయా. తైల కొమ్ము పట్టుకొని సమూయేలు బయలుదేరారు. ఇశ్రాయి ఇంటికి వచ్చినప్పుడు ఆ నరకబడిన ఆ ఇంటిలో జ్యేష్ఠులైన వారందరినీ చూశారు. వారందరినీ చూస్తే వీరిలో ఒక్కరు కావచ్చేమోనని సమూయేలు అనుకున్నారు. కానీ దేవుడు చెప్పిన మాట, మనుషులు వెలుపట ఉన్నది చూస్తారు, దేవుడు హృదయ లోపల ఉన్నది చూస్తారు. హృదయాంతరంగమును ఎరిగినటువంటి దేవుని సన్నిధిలో ఈ బిడ్డ హృదయమును దేవుడు ఎరిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్స్ అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. పాస్టర్ గారు మీరు ఒకసారి ప్రార్థన చేయండి. ప్రేమగల మా తండ్రి, గొప్ప దేవుడు ప్రభువా, మీరు ఇచ్చిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. మీరు ఇస్తున్న ప్రతి అభిషేకం బట్టి నీకు స్తోత్రములు. మీరు ఇస్తున్న ప్రతి కృపను బట్టి నీకు స్తోత్రములు. దేవా, ఈ బిడ్డ విషయంలో పలకబడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. దేవా, జెస్సికాని మీరు దీవి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున దేవుని రాజ్య వ్యాప్తి నిమిత్తమై పరిశుద్ధాత్మ యొక్క నామమున దేవుని రాజ్య వ్యాప్తి నిమిత్తమై పరిశుద్ధాత్మ సాన్నిధ్యమును మోసుకొని వెళుతున్న ఒక పాత్ర అయి ఈ బిడ్డను మేము కలిసి సమర్పిస్తున్నాం. యేసుక్రీస్తు రాకడ పర్యంతం ఈ భూమిలో తుద శ్వాస వరకు నీ కొరకు సాక్షిగా ప్రభు భయమేమి లేకుండా, అవసరమైతే హద సాక్షిగా నీ కొరకు ప్రభు ఆ ధైర్యం కలిగి ముందుకు పరిగెత్తుతున్నా ఒక యుద్ధపు గుర్రం వలె ఈ బిడ్డ ఉండును గాక. ఒక యుద్ధపు గుర్రం వలె ఈ బిడ్డ ఉండును గాక. లోకము తల ఎత్తి చూస్తున్నా అనేకులు చెయ్యజాలకపోయినది చేస్తున్న ఒక అభిషిక్తురాలుగా ఈ బిడ్డ ఉండును గాక. అవును తండ్రి, నీకు స్తోత్రం. అనేకులకు కనిపించనిది ఈ బిడ్డకి కనపడును గాక. అనేకుల నోట రాకపోయినది ఈ బిడ్డ నోట వచ్చును గాక. అనేకులకు తెలియని మర్మములు ఈ బిడ్డకి తెలియజేయబడును గాక. యజమానుని వింటూ దైవ చిత్తమే నెరవేర్చున్న ఒక వ్యక్తిగా ఈ బిడ్డ ఉండును గాక. అపవాది క్రియలను లయపరుస్తున్న ఒక అభిషిక్తురాలుగా ఉండును గాక. అనేక సేవకుల గురించి మేము చదువుతున్నప్పుడు నివసించినటువంటి హోటల్లోనే పరిశుద్ధాత్మ సాన్నిధ్యం వ్యాపించినందున అపవిత్రత కొరకు వచ్చిన వారు కూడా పరిశుద్ధులై మారిపోయారని మేము క్యాథరిన్ కుల్మాన్ గురించి చదువుతుంటే, ఎందుకు ప్రభువా ఈ బిడ్డ ద్వారా కూడా సాధ్యమే కదా, నెరవేరును గాక. దేవుని మహిమ మేఘం షెకైనా గ్లోరీ కాబోద్ మోసుకొని వెళుతున్న ఒక పాత్రగా ఈ బిడ్డ ఉండును గాక. ముందు దినములో నీ ఉద్దేశం ఎలా ఉన్నదో ఆ ఉద్దేశానుసారంగా నడిపించయ్యా. మహిమ నీకే చేరును గాక, ఘనత నీకే చేరును గాక, స్తుతి స్తోత్రం బిడ్డ ద్వారా నీకే చేరును గాక. యేసు నామమున మేము సేవకులందరము కలిసి ఆశీర్వదిస్తూ నీ రాజ్య వ్యాప్తి కొరకని సమర్పిస్తూ ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. సంఘమందు చప్పట్లు కొట్టి ఒకసారి దేవుని మహిమ పరచండి. అనేకులకు సాధ్యం కానిది చేస్తున్న ఒక బిడ్డ. దేవునికి మహిమ. హల్లెలూయా. దేవుడు మనల్ని అందరిని ఆశీర్వదించును గాక.